ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడవడను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24-25 వచనాలు కోపచిత్తునితో సహవాసం చెయ్యకము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము, నువ్వు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండిడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-6 వచనాలలో ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దర్భంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయం సంతోషపడక సత్యం నందు సంతోషించును. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్యపరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్య దానిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ కోపము, క్రోధము, అల్లరి, దోషం వీటన్నిటిని విసర్జించి నేను దీర్ఘశాంతం గలగారు ప్రేమగల నడుచుకునే వరకు శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.